హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్ప్లోరర్స్. ఫాద్ ఫజల్ యాక్ట్ చేసిన ఆవేశం ప్రైమ్ వీడియోలో మలయాళం లాంగ్వేజ్లో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు సినిమా ఎలాగుందో తెలుసుకుందాం. ప్లాట్ విషయానికి వస్తే ఒక 3 స్టూడెంట్స్ బెంగళూరులో ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవుతారు. సీనియర్స్కి వీళ్ళకి ఒక ఇష్యూ అవడం వల్ల దానికి రివెంజ్ తీర్చుకోవడానికి రంగానే లోకల్ డాన్ కలుస్తారు. దీని తర్వాత ఏమైంది ఇది తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా చూడాల్సిందే. ఇంకా ఓవరాల్గా సినిమా ఎలా ఉందంటే ఫాద్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఫాద్ యాక్ట్ చేసిన రంగా క్యారెక్టర్ కూడా చెప్పాలంటే వాడికి అన్నీ ఎక్కువే. ఆస్తి, ఐశ్వర్యం, కోపం, ప్రేమ అన్నీ. వాడి కోపం ప్రళయం, వాడి ప్రేమ సముద్రం. హీఈస్ లివింగ్ హిస్ లైఫ్ టు ఫుల్లెస్ట్. ఒక స్వాగ్ అండ్ స్టైల్ ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటాడు. పార్టీలు అని, ఫైట్స్ అని ఎప్పుడు చిల్లి మోడ్లో ఉంటాడు. ఇంకా వీడియోలో ముందు ప్రొసీడ్ అయ్యేందుకు మీకు స్క్రీన్ మీద చూపించిన టాపిక్స్ మీద మీ వీడియోస్ చేస్తున్నాం. అలాగే ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తాం. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మూవీ అప్డేట్స్ యూట్యూబ్లో కన్నా ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కన్నా ముందు పోస్ట్ చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అది క్లిక్ చేసి వెంటనే ఫాలో కొట్టేయండి. మా రేంజ్ ప్రమోషన్స్ అయిపోయి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ఈ రంగా క్యారెక్టర్ని డైరెక్టర్ కొంచెం వ్యాకీగా, హైపర్ యాక్టివ్గా ప్రజెంట్ చేశారు. ఇనిషియల్గా కాలేజ్ సెటప్తో స్టార్ట్ చేసిన అసలైన కాన్ఫ్లిక్ట్ ఇంట్రడ్యూస్ అయ్యాక కొంచెం స్టోరీ అయితే బాగా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. స్టోరీ పరంగా చూస్తే చాలా థిన్ లైన్ స్టోరీ రాసుకున్నారు. బట్ రాసుకున్న క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ క్యారెక్టరైజేషన్ అయితే ప్రాపర్గా ఉంటాయి. ఇంట్రోల్ ఫైట్ అయితే ఒక చిన్న హై వస్తుంది. ఇంకా లేటర్ ఆన్లో ప్రొసీడింగ్స్ కాస్త స్లో అవుతాయి. లేటర్ ఆన్ ఆ 3 స్టూడెంట్స్ రియలైజేషన్ నుంచి లైట్గా సీరియస్ మోడ్లో షిఫ్ట్ అయ్యి మళ్ళీ ఫన్ మోడ్లోకి వచ్చేస్తుంది. క్లైమాక్స్లో ఫాద్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఎమోషన్ పరంగా చూస్తే జస్ట్ టచ్ చేసి అలా వదిలేసారు, కానీ ఇంకా బాగా బిల్డ్ చేసి ఉండాల్సింది. మన్సూర్ అలీ ఖాన్ రోల్ అయితే పెద్దగా ఏమీ లేదు, జస్ట్ వేస్ట్ చేసినట్టు అనిపించింది. రంగా క్యారెక్టర్ ఎంగేజ్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంది అనిపించింది. అండ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సినిమాటోగ్రఫీ ఆర్ గుడ్. మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ జితు మాధవన్ రోమచన్ మూవీ లాగా ఒక థిన్ లైన్ స్టోరీ తీసుకున్న ప్రొటగనిస్ట్ క్యారెక్టర్ డెవలప్ చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇది నిజంగా రీఇంట్రడ్యూసింగ్ ఆఫ్ ఆహా. చివరికి చెప్పేది ఏంటంటే ఇది ఒక ఫ్యామిలీ వాచబుల్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ సినిమా చూడాలంటే ప్రైవేట్లో చూడండి, ఇన్ మలయాళం లాంగ్వేజ్ మాత్రమే, మిగతా లాంగ్వేజ్ అవైలబుల్గా లేదు. అండ్ మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఏదో ఉంటుంది అనుకోకండి, లైట్ ఒక డీసెంట్ ఫిల్మ్లో ఉంది. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ రివ్యూ అండ్ అప్డేట్స్ మీ ముందు వచ్చేస్తాం. అందరూ టాటా.